నమస్తే అన్న రైతు సోదరులందరికీ నమస్తే. ఈరోజు మనం నల్గొండవారిపల్లిలో మిర్చి నాటుతున్నాము. సోమనాథ్ నాటుతున్నాడు. అడిగి తెలుసుకుందాం ఏ మొక్క తెచ్చారో, ఏ కంపెనీ తెచ్చారో అడిగి తెలుసుకుందాము. సోము, మొక్క ఏ మొక్క ఇది? ఆనంది డెనోవా 514 స్పీడ్. ఇది ఎక్కడి నుంచి తెచ్చారు మొక్క? నర్సరీ ఎక్కడి నుంచి? మైదుకూరు వనిపెంట శ్రీరాముల నర్సరీలో తెచ్చా. అంటే ఈ మొక్క బాగుంటుంది. ఇది ఇంతకుముందు ఎప్పుడన్నా వాడారా ఈ మొక్క గురించి? ఈ మొక్క అంటే ముందు విఎన్ఆర్ 314 వాడతానేమో. ఇది కొత్తగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది వచ్చి, కానీ ఇదిగా స్పీడ్ బాగుంది. అందుకే బాగుండదని ఇది తెచ్చి నాటుకున్నాం. అంటే కాయలు బాగా కాస్తాయి, ఇవి బాగా కాస్తాయి, దిగుబడి బాగుంది. ఇంతకుముందు చూసారా ఈ పంట గురించి? ఇంతకుముందు చూసాము. కంపెనీలు కానీ మాకు వచ్చి మన ఊర్లో మీటింగ్ పెట్టి, వాళ్ళు బాగా మీటింగ్ పెట్టి డిన్నర్ గాని పెట్టారు. ఈ కంపెనీ గురించి తెలిసి మన ఊర్లోనే పెట్టారు. అంటే ఈ మొక్క గురించి మనకు అవగాహన బాగుంది. 1.5 ఎకరాకు మన ఊర్లోనే 300 మూటలు కాపించారు. బాగుంది, దిగుబడి బాగుంది. అంటే మందులు ఎక్కువ స్ప్రే చేయబడుతుంది ఏమన్నా? మందులు ఏం దీనికి పెద్ద అవసరం లేదు. 1,50,000తోనే పోతాయి. దీనికి మటుకు తక్కువ పడుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీయచ్చు. దీంతో తక్కువ వైరస్ తక్కువ ఉంటది, పంట బాగా దిగుబడి బాగుంటదని అందుకే ఆనంది డెనోవా 514 అని తీసుకొని వచ్చా. ఎన్ని మొక్క తెచ్చారు ఇప్పుడు నాటడానికి? ఎన్ని మొక్క తెచ్చారు? నేను 2 ఎకరాలకు వచ్చి 80,000 తీసుకొని వచ్చా. ఎకరాకు 40,000. ఎకరాకు 40,000. ఇప్పుడు ఎకరాకు 40,000 అయినా ఆడికైనా ఎక్కువ పడుతుంది. కానీ వీళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళతో కాబట్టి అందుకే తీసుకొని వచ్చి ఎక్కువ తెచ్చారు. మళ్ళీ తక్కువ వస్తే మళ్ళీ వెనక్కిపోతే మళ్ళీ మిగిలితే మళ్ళీ నాటబడుతుంది అనేసి అలా ఎక్కువ తీసుకొచ్చారు. మనం నాటాలంటే 3 అడుగులకు ఖచ్చితంగా నాటుకోవాలి. మనం చూస్తున్నాం కదా, ఇలా నాటుకోవాలి. 3 అడుగులకు ఇలా నాటుకుంటే చాలా బాగుంటుంది. దిగుబడి కూడా మనకు చాలా బాగుంటుంది. సో అలాగే ఈ మొక్క మనం తెచ్చిన తర్వాత, నాటిన తర్వాత ఎన్ని రోజులు కొట్టాల మందు? ఒకసారి ఒక 5 రోజులు 6 రోజులకు ఖచ్చితంగా స్ప్రే చేయాలి. మళ్ళా రోజు 4 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి. ఈ నార కావాల్సిందే కనుక ఎవరికైనా సరే నేను అందుబాటులో ఉంటా. నా నెంబర్ కానీ చెప్తాను, డిస్ప్లే పైన ఇచ్చాను. అందుబాటులో ఎవరికైనా సరే ఈ నార కావాల్సింటే మీకు డెలివరీ చేస్తా. సో ఇప్పుడు మిరపనార నాటే సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైనా నార తెచ్చుకోవాలనుకుంటే చాలా జాగ్రత్తగా తెచ్చుకోండి. ఎందుకంటే కల్తీ నార తెచ్చుకొని ఎంతో పెట్టుబడి పెట్టినా కూడా కాపు కాయకపోతే చాలా ఇబ్బంది. కాబట్టి మంచి నార, ఎవరైనా కానీ మంచి నార తెచ్చుకోండి. కంపెనీ గురించి అడిగి తెలుసుకొని నార తెచ్చుకోండి. ఓకే, ఈ వీడియో ప్రతి రైతుకి. మా ఊర్లో ఇంత ముందు నార తెచ్చాము, మాచాల నుంచి నార తెచ్చాము. వాళ్ళు 50 పైసలకి ఇచ్చామని తెచ్చారు, కానీ అవి కాయలు కాయలేదు. అప్పుడు చాలా నష్టం జరిగింది, ఊరంతా చాలా నష్టపోయారు ఊర్లో. కానీ 50 పైసలని మీరు ఆశపడి పోయినారనుకో పంట అవుతుంది. ఏమంటే ఇది నాకైతే కనుక 70 పైసలు పడినది. డబ్బుల గురించి కాదు, మనం పంట 4 నెలలు పంట కాబట్టి బాగా చూసుకొని నార తెచ్చుకోవాలి. సో ఈ వీడియో ప్రతి రైతుకు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్. జై రైతు బిడ్డ.